అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనందరికీ ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుని కథ చెబుతాను, వినండి. నాగంభట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమైరి. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకుంటూ వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. పూర్వకాలంన కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వల్లే పెరుగుచుండ్రి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబలాలనే విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లి ఆడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునికేగి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభీషణ్ పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడే సుఖముగా రాజ్యంను ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినవలను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో, ఇష్ట సంపదలతో తులతూగుదురు. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలని అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుని, కుమార్తెలను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడపకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను, విందువు గాని రామ్మ అని పిలిచాను. నాయన, వంట వేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెప్తాను, విందువు గాని రావమ్మా అనెను. ఇప్పుడేమి కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపం వచ్చి, ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగాక బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలిపోయి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయాను. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొరలి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోవచ్చుండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకుని లాగినదట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగు వారికి వెడలిపోయినదట. మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి, వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని 2 దగ్గర పెట్టి చూడగా 2 అతుక్కుపోయాను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి,
ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకొన్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావమ్మా అని అడిగాను. నేను కథ వినను, కార్యమే వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతా కానీ రామదేవుని కథ మాత్రమే వినను అన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగం భట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అలాగే చేయమని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మని వెంట నెట్టుకొని వెళ్ళిచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడంతో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారా నేను. మరలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా నేను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనను. మీ గురువు గారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికను. అప్పుడు నారాయణ భట్టు గురువు గారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాల తలంబరాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాను, పుచ్చుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి దారపోయండి అని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి 16 మంది బోయిలను పల్లకిని పంపిరి. వారక్కడికి వెడలి, ఏమండో మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావాల్సినదనిరి. మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటుమి, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు ఒక కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించరి. రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండ్రి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నీ వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలనట.
నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొనుచుండ్రి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండెనట. ఆ గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామములోని విశేషాలు ఏమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అనేనట. నారాయణ భట్టు ఒక కథ చెబుతాను, వినదవా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పమన్నాను. రామదేవుని కథ వ్రత విధానం చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించనట. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవ నువ్వు ఏ దేవుడో చెప్పమన్నాను. అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవు నెత్తితో దీపం పెట్టవలను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలను అని వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. ఆ రాజును చూచి, ఏమి రాజా విచారిస్తున్నారని అడిగాను. నాయన, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకొనిది, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను. నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనేను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించాను. ఆ రాజుగారు వ్రతం చేసుకోననగా పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము. నేను ఏ దేవుడను కాదు, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరల కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెండ్లి అయింది. నా భర్త దేశానంతరం వెడలినాడు. నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నేను ఒక కథ చెప్తాను, వింటావా? నేను అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరము విడిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపండు అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి యందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకుంటున్నాడట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడిచుండెను. ఆమె చూచి, ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు నేను రానని పలకగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైనదో చెప్తాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని చెప్పి తిని. అప్పుడు అతను ఆ కోనేరైనా చూపించమని అనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యముల కోనేరు ఉన్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా పెట్టి యందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండెను.
నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికాను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్యమూలుగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునికి కనిపించాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండే మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్మల్ని పూజించుకుంటాము అనెను. మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటామనెను. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాననుకుంటే రామదేవుని కథ మహత్యం, నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పాను. రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలుతూగుతున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రి అనక అరణ్యాలంటబడి వెళ్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు కానీ రమ్మనెను. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అని కోనేరును మాత్రం చూపించిన స్నానం చేస్తానన్నాడట. తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై, మా ఇంటిలో భోజనం చేయుదురు కానీ రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పాను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాను. ఈశ్వరస్తుతి. వందే శంభు మాయావతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని స్తోత్రము చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరాను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో, మెరుగుతీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్రాగరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాను. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలనెను. శ్రీరామస్తుతి. శ్రీ మద్దివ్య మనీంద్ర చిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవాక్పయోధి శశినం స్మేరాననం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణ సందాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తా కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం చేస్తానన్నాను. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో వారి బంధుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీతా మహాతల్లి భోజనం వడ్డించెను. అందరూ
భోజనములు చేసి తాంబూలం వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావాల్సినదని కోరాను. అప్పుడు నారాయణ భట్టు ముందు దేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయినావు, నాతో నడవలేని వాడు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై నెక్కించుకొని తీసుకెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడిని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొంచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించాను. మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చాను. అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనుచున్నారు. వారికి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట. మరి కొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చాను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొనుచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారుపు తూగుటుయ్యాలలో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాలు కడుగుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, నేను రామదేవుని తీసుకువచ్చిచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావాలను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండే నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకి అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను. వారు సంతోషంగా ఇంటికి వచ్చి 4 మూలల దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెదకగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపాను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంట్లో మీకు కుడిపాదము పెట్టవలెనని ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటే సింహాసనం అనుకుని దయ ఉంచి తమరు కూర్చుంటవలసినదని వినయంగా ప్రార్థించాను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సుపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులే వెలిసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండే నాగంభట్టు గారు, నీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము నేను. నాగంభట్టు గారు
పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు చార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అదృష్టవంతులే, ఐశ్వర్యవంతులే, ఆరోగ్యవంతులు సుఖంగా నుండిరి. ధన్యవాదాలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.